Mali, yet another video. The earlier video, I think we got a lot of feedback from friends. I don't know how much of the general audience saw it yet, but the hope is that eventually we'll start growing another point. But yeah, that said, we went through India squad. Then what we decided is next A squad చేద్దాం అంటే the obvious choice I felt was the last two world champions తీసుకుని we will look at them and say one is England and then Australia itself. So, Manam, when we were closing and we had a couple of points, Mana last discussion lone that how Australia chose the side is the way Manam could have to slowly start looking at the current performance and not look at somebody's stature or legacy to choose a World Cup squad అనేది. But we are what we are అనేది తెలుసు. So that said, మనం will probably start with Australia itself. So Australia having Mitchell Marsh as the captain, no Steven Smith, no Labuschagne, and కొంచెం పవర్ హౌసే అనిపిస్తుంది. So what is each of your take on Australian squad itself? And we can, I'll probably put the squad on the side when we edit the video, but then what is your take as you see the side? T20 సైడ్ అంతే కదా, లైక్ మన స్క్వాడ్స్ తో మిగతా స్క్వాడ్స్ తో కంపేర్ చేస్తే T20 సైడ్ ఐ థింక్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా వాళ్ళ టీమ్. ఎవరైతే ఆడాలో వాళ్ళు మాకు తెలుసు వీళ్ళే అనేసి అని. అండ్ ఫ్రేజర్ మెక్గర్క్ లేడు అని ఇండియన్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎక్కువ గోల్ చేసే కానీ ఐ థింక్ ఆస్ట్రేలియాలోని ఫ్రేజర్ మెక్గర్క్ లేడు, ఎందుకంటే లేడు అంతే, రైట్. ఐ థింక్ ద కైండ్ ఆఫ్ నాయిస్ రింకు సింగ్ కి వచ్చింది, ఐ థింక్ ఫ్రేజర్ మెక్గర్క్ కూడా రావాలేమో, బికాస్ ద వే ఈస్ touted to be this thing. Otherwise, pretty much clear side కదా వాళ్ళది. Nothing, no surprises, nothing to worry about kind of this thing. I think చాలా rounded side, good fast 4-set fast bowlers, good 3 spinners, right, including Maxwell నేను చెప్తే, రైట్. ఆబ్వియస్లీ మ్యాక్స్వెల్ బాగా ఆడతాడు ఎల్లో జెర్సీ వేసుకుంటే, ఇన్ దిస్ కేస్ ఆస్ట్రేలియన్ జెర్సీ, రైట్. సో ఆబ్వియస్లీ మ్యాక్స్వెల్ వాడతాడు, రైట్. సో ఐ థింక్ ప్రెటీ మచ్ నాకైతే సర్ప్రైజెస్ ఏం లేవు. క్లియర్ స్క్వాడ్, ఆల్రౌండర్స్, ఫాస్ట్ బౌలర్స్, బ్యాట్స్మెన్ అన్ని దే హ్యావ్ లైక్ ఎ ప్రాపర్ సెట్. ఐ థింక్ ఇప్పుడు స్క్వాడ్ చూస్తుందో ఇది ఎలా సెట్ చేసుకున్నారు ఈ స్క్వాడ్, అండ్ ఇట్ ఈవెన్ బ్రేక్ దర్ హెడ్ ఏమో. సో నేను అదే సేమ్ స్క్వాడ్ లో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ పిక్స్ దెమ్సెల్స్, అంటే దే హ్యావ్ ఎ సెట్ 11 as well. అండ్ ఇన్ఫాక్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటారు కదా, సో అందరూ ఆల్రౌండర్స్. అంటే లైక్ ఇఫ్ యూ సీ మార్కస్ టాయిలస్ ఉన్నాడు, క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు. సో ఆల్ దీస్ పీపుల్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది వీళ్ళకి. బట్ ఒక్క డిపార్ట్మెంట్ విచ్ ఐ ఫీల్ దే మైట్ ఫాల్ షార్ట్ ఇస్ స్పిన్. అంటే ఆడమ్ జాంపా ఇస్ ఆబ్వియస్లీ మన ఐపీఎల్ లో కూడా బాగా చేస్తాడు, వరల్డ్ T20లో కూడా ముందు కూడా బాగా చేశాడు. బట్ ఆస్టన్ అగర్ ఐ థింక్ has never really done well అన్న ఫీలింగ్. అంటే ఇట్ మైట్ బి జస్ట్ మై ఫీలింగ్, బట్ అంటే ఐ థింక్ లాస్ట్ టైం ఎప్పుడో కదా ఇంటికి పంపించారు ఇండియన్ టూర్లో అనుకుంటాను. దట్ వాస్ టెస్ట్ మ్యాచెస్ ఐ గెస్. బట్ అంటే he never really featured prominently in Australian team. So spin, obviously Glenn Maxwell వేస్తాడు, ట్రావిస్ హెడ్ కూడా maybe he'll bowl a couple of overs. But if you are considering that West Indies లో పిచ్లు స్లోగా ఉంటాయి అన్న పాయింట్కి వస్తే మేబీ their spin department is something that they might actually have to think about. So there are 4 spinners who can like push 4 overs for them కదా. మనం 4 spinners తీసుకెళ్తున్నాం యాజ్ బ్యాకప్, రైట్. అండ్ దిస్ థింగ్ వాస్ట్ డిఫరెన్స్. ఐ థింక్ ట్రావిస్ హెడ్ క్విక్ ఒక ఓవర్ వేసేసి మ్యాక్స్వెల్ 2 ఓవర్లు వేసేసినా కూడా ఇఫ్ సంబడి హ్యాస్ ఎ బ్యాడ్ డే దే కెన్ డూ సంథింగ్. అండ్ దీస్ 2 guys will feature in the 11. I'm not saying these guys will not feature in the 11 లో 3 ఓవర్లు వేస్తారు వీళ్ళు. మన దాంట్లో ఎవరు వేస్తారని అంటే కార్తిక్, ఆస్తిర్చే, జైస్వాల్ ఏమైనా వేస్తే. అవును, ఏదో సిమిలర్ రోహిత్ శర్మ ఏదో జోక్ చేశాడు కదా, ఆఫ్ స్పిన్నర్ లేడు అంటే నేను ఉన్నాను కదా నేను అన్నాడంట ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఓల్డ్ జోక్ అనుకుంటాను. లేదు, రీసెంట్ గా ఇప్పుడు అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే అన్నాడంట. సో యా, దట్స్ మై టేక్. కార్తిక్, వాట్స్ యువర్ ఒపీనియన్? సో నేను అదే ఐ వాస్ గోయింగ్ ఓవర్ ద స్క్వాడ్ అనమాట నిన్న. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్,
ఐ ప్రాబ్లీ నాట్ ప్లే వార్నర్. ఓకే, నేను వార్నర్ తో స్టార్ట్ చేయకపోవచ్చు. సో అలా చూస్తే ఓకే, మై బ్యాటింగ్ లైన్అప్ వాజ్ ఓకే. ఐ ఆల్వేస్ బీన్ అ ప్రో క్యామరూన్ గ్రీన్ ఓపెనింగ్ స్ట్రాటజీ. ఈవెన్ మనం ది అన్పోస్టెడ్ ఐపీఎల్ ఐపీఎల్ వీడియోలో కూడా నేను ఆర్సీబీ షుడ్ బి డూయింగ్ దట్ అనేది చెప్పాను. సో కానీ సో దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. క్యామరూన్ గ్రీన్ విల్ ఓపెన్ విత్ ట్రావిస్ హెడ్, వన్ డౌన్ మిచెల్ మార్ష్, టూ డౌన్ స్టాయినస్, త్రీ డౌన్ మ్యాక్స్వెల్ అని మ్యాక్స్. వెళ్తే, even before you could get to your bowlers, you already have five bowlers who can actually bowl 2 overs, and you're getting done with about 8 to 10 overs అక్కడ. Then I was thinking, Odi Amma, this is incredible asalu, as in, this is like that. మన క్లోజెస్ట్ రిలేట్ అయ్యేదంటే 83 వరల్డ్ కప్ టీమ్ ఆర్ the 2011 వరల్డ్ కప్ టీమ్ కూడా. 2 times we were successfully able to win World Cups. Mana teams were like that. You don't know who can suddenly someday the captain can call you up and say, "Hey, ee roju nu oka rendu over leyya" anesi. So I think adi that was one really good thing about nu Vishal cheppinattu, proper T20 side. You should be a utility player in however you look at it. సో అక్కడ టాప్ అయి దెన్ ద ఓన్లీ ప్రాబ్లం కమ్స్, ప్రాబ్లం కూడా కాదు, దట్ ఈస్ నెసెసరీ. సో 6 దగ్గర వికెట్ కీపర్ ఒకటి తీసుకోవాలి, ఆడు బౌలింగ్ వేయలేడు అనేసి వీ హావ్ టు పిక్ జాష్ ఇంగల్స్ ఆర్ మాథ్యూ వేడ్. మాథ్యూ. ఐ ప్రాబ్లీ గో జాష్ ఇంగల్స్ అక్కడ. అండ్ తర్వాత ఆడమ్ జంపా ఇస్ డిఫాల్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే హీస్ అ ప్రూవెన్ వరల్డ్ కప్ ఆర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఫర్ ఆస్ట్రేలియా. మనం వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా హీ హ్యాడ్ ఇస్ సే. అండ్ టాకింగ్ అబౌట్ ద ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్ లో Zampa had a say to slow down things అవన్నీ. సో however it was. But what was even more surprising నాకు, when I take a step back and think, is I don't think any other team has had a consistent strike bowling attack for so long. జాష్ హేజల్వుడ్, మార్క్ మిచెల్ స్టార్క్, తర్వాత ప్యాట్ కమిన్స్. నాకు తెలిసి 2015 వరల్డ్ కప్ వాళ్ళు విన్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురే హ్యావ్ ప్రిడామినెంట్లీ బీన్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ 3 ఫార్మాట్స్ ఫర్ దమ్. సో ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చెప్తాం. మొన్న ఒకడు మయాంక్ యాదవ్ ఎవడో ఒక పార్టీ చేసాడు, నాటి పట్టుకొచ్చి లోపల పెట్టేంట్రా అంటాము. అండ్ మొన్న ఈడెవడో నట్టు వాజ్ ఎ డిజర్వ్డ్ చాయిస్ ఏమో కానీ, బట్ స్టిల్ వీళ్ళ కన్సిస్టెన్సీ టు రిప్రజెంట్ వాళ్ళ కంట్రీ. మనం దినేష్ కార్తిక్ డి నాట్ గెట్ అ ఛాన్స్ బికాస్ ధోని వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిమ్ అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ వల్ల ఐ డోంట్ నో హౌ మెనీ క్రికెటర్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ గెటింగ్ ఎనీ. సో నాకు వాళ్ళ స్టెబిలిటీ ఇన్ ద సైడ్, ఎస్పెషలీ ఫర్ వరల్డ్ కప్స్, ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వెన్ యూ గెట్ టు ద నాక్అవుట్ స్టేజెస్, యూ గో బ్యాక్ టు యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద పాస్ట్, సో విచ్ విల్ ప్రాబబ్లీ నీకు ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ ఫేవర్. నువ్వు ఎలా హౌఎవర్ యూ స్లైజ్ ఇట్, దాట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ మనం చెప్పినా చెప్పకపోయినా, ఇట్ ఈస్ ఈవెన్చువల్లీ ద బౌలింగ్ దట్ విల్ విన్ యూ టోర్నమెంట్స్. బ్యాటింగ్ కెన్ విన్ యూ ఓన్లీ స్పెసిఫిక్ గేమ్స్, కానీ యువర్ బౌలింగ్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ టు పుల్ అవుట్ సర్టన్ విన్స్ అప్పుడప్పుడు ఇన్ క్రూషియల్ స్టేజెస్ లో. సో ఆ టీం చూసినప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. సో మై ఆటోమేటిక్ గా విషయాలు చెప్పినట్టు యూ న్యూ ద 11 ఇమీడియట్లీ. ఓన్లీ థింగ్ ఇస్ వార్నర్ ఆడతాడా ఆడకపోవచ్చా అన్నది అక్కడ పాయింట్ అక్కడ. ఎందుకంటే నీ బౌలర్స్ అక్కడ చూసినా ఉన్నారు. బ్యాటింగ్ నీకు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ టు అదే 0 to ఆల్మోస్ట్ ప్యాట్ కమిన్స్ కూడా కాదు, ఈవెన్ స్టార్ కెన్ కమ్ అండ్ బ్యాట్ కదా. సో యూ ఆల్మోస్ట్ బ్యాట్ 9 అక్కడ. సో అంత బ్యాలెన్స్ సైడ్ అయితే I don't know when India can ever get to any utility players and ఇది అనేసి. But only problem that I find that Australia might have is వాళ్ళ captain is not a proven guy. So మిచెల్ మార్ష్ as captain is still నాకు కొంచెం క్వశ్చనబుల్. ఎందుకంటే సేఫర్ ఆప్షన్ అండ్ ద మోర్ సక్సెస్ఫుల్ ఆప్షన్ రైట్ నౌ ఇస్ కమిన్స్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ ఎస్ఆర్హెచ్. దో మనం చేసిన సేమ్ తప్ప వాళ్ళు చేసినట్టు దే కాల్డ్ అవుట్ దట్ మిచెల్ మార్ష్ లీడ్ ది సైడ్ అనేది ఒక 6 months బ్యాక్. కాబట్టి అంటే నాట్ బీయింగ్ షూర్ విత్ ఇఫ్ ప్యాట్ కమిన్స్ విల్ మేక్ ద 11 ఇట్ సెల్ఫ్ అనేది. అంటే మనం చేసిందని కొంచెం రివర్స్ చేశారు వాళ్ళు బేసిక్ గా. వేరే ప్యాట్ కమిన్స్ ఉంటాడో తెలియదు కాబట్టి మనం మిచెల్ మార్ష్ యూస్ సర్టనిటీ వాడిని చేసేద్దాం కెప్టెన్ అని చేసిన వల్ల దే హ్యాడ్ టు గో విత్ మిచెల్ మార్ష్ as ది కెప్టెన్. సో దట్స్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే
వాడి శాంపుల్ సైజ్ యాజ్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ నాకు ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్. వెరీ లెస్ మ్యాచెస్ అనుకుంటాను. వెరీ లెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఇస్ వార్నర్, దేర్ ఇస్ ప్యాట్ కమిన్స్ ఇన్ ద స్క్వాడ్. I think captaincy shouldn't be a great problem వాళ్ళకి. I think when the kind of team they gel up, right, and the kind of DNA వాళ్ళకున్న డిఎన్ఏకి ఐ థింక్ వాళ్ళు కమిన్స్ వచ్చారే ఇలా కాదరా ఇలా అయ్యారా అని అంటే ఐ థింక్ విచ్ మార్చ్ వుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ వాళ్ళకి అనుకోకుండా వర్కౌట్ అయింది అనేది. ఐ థింక్ లెస్ ఆఫ్ ఈగో వాళ్ళకి. సో దే డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో దేర్ బౌలింగ్ సైడ్ కదా, the interesting part is all the top three bowlers for them, Cummins, Stark, Josh Hazlewood, have played I think if you take off the stat, the least number of IPL matches in last 8-9 years. అవును Right. కొంతమంది ఐపీఎల్ ఫ్యాన్స్ బాధపడతారు, బట్ దట్స్ ద రియాలిటీ. స్టార్క్ అయితే ఆడలేదు చాలా రోజులు, రైట్. సో యూ నెవర్ నో కదా. ఐ థింక్ దట్స్ వన్ పార్ట్ ఆఫ్ దేర్ లాంజివిటీ, దేర్ కెరియర్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ థింగ్, రైట్. అండ్ జార్జ్ హెసల్వుడ్ ఈజ్ లైక్, నేను T20 బౌలింగ్ వేస్తాను, ఒకవేళ నన్ను కొట్టారంటే ఐ విల్ పిక్ దట్ ఆఫ్ సైడ్ బౌలింగ్ అటాక్, అక్కడే వేస్తాను నేను, గ్లెన్ మెగ్రాత్ నా గురు అని చెప్పేసి వేస్తాడు. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ కేకేఆర్ తోని ఆ వేర్ సిఎస్కే హెస్ కమ్ బ్యాక్ అండ్ వన్ ఆ ఐపీఎల్ లోని నరేన్ వాజ్ ఆల్సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మ్. బట్ ఏం కాదు, ఈ ఒక టెస్ట్ మ్యాచ్ లెంత్ వేసి నరేన్ ని హీ హెస్ సైలెన్స్డ్ ఆల్ ఓవర్ దట్ దిస్ థింగ్. ఐ థింక్ అట్ ద ఎండ్ ఓవర్స్ కూడా చాలా బెటర్. ఐ థింక్ దర్ బౌలింగ్ అటాక్ ఇస్ ప్రెటీ గుడ్. దే ఆర్ సార్టెడ్. దే ఆర్ a very rounded squad. Best might be T20 ఏంటంటే దట్ బ్యాడ్ డే ఉంటే ఓడిపోతారేమో, బట్ ఐ థింక్ దే హ్యావ్ ద స్క్వాడ్ ఫర్ ఆల్ ద గుడ్ రీజన్స్. బట్ వార్నర్ ఈస్ డెఫినెట్లీ ఏ క్వశ్చన్ మార్క్, ఉండాలా కూడదా అని. బట్ ఐ థింక్ దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడేమో నాకు తెలిసి. హీ అండ్ మిచ్ మార్ష్ వుడ్. Travis Head might open with the Warner in my opinion. Travis Head, Warner, and Mitch Marsh one down. And Mitch Marsh one down. It will be a toss-up between Green and Stoinis అనుకుంటున్నాను నేనైతే. Because Tim David ఉండాలి వాళ్ళకి ఫినిషర్. Tim David. So Stoinis and Cameron Green are similar players కదా. So Tim David bowling ఏడా వేస్తాడా? ఓ నేను ఎప్పుడు చూడలేదు. Tim David కూడా వేస్తాడు అనుకుంటాను. Tim David కూడా వేస్తాడు. అలాగే అయితే ఐ థింక్ ధోనిస్ విజన్. Everybody can bowl, everybody can bat. Warner is only అక్కడ డిస్కనెక్ట్ వాళ్ళకి. అండ్ ఈవెన్ వార్నర్ కెన్ బౌల్ కదా, స్పిన్ వేస్తాడు కదా, షేన్ వార్న్ యాక్షన్ తో కూడా వేస్తాడు. మాథ్యూ వేడ్ కూడా బౌలింగ్ వేస్తాడు యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ సర్ప్రైజెస్ ఐ థింక్ స్మిత్ అండ్ లబుషేన్ లేకపోవడం, ఐ థింక్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఆప్షన్. అంటే వాళ్ళ ఆలోచన విధానానికి, లైక్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకి అయితే ఐ థింక్ అక్కర్లేదు కదా మనకి. ఎందుకు, మన దగ్గర ఉన్నారు ప్లేయర్స్, ఐ థింక్ ఆడారు, they did not fit the bill ante. They don't fit ante. I think that's easy. I think that's how the conversation should be and should have been. Like probably George Bailey will answer, right? I think very easy వాళ్ళకి. మళ్ళాగా అన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చి 2 2s are 4 4 2s are 8/2 అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి 20లోనే లేరు, 15లో ఎక్కడ వస్తారు, 11లో ఎవరు మాట్లాడని కూడా మాట్లాడారు. ఐ థింక్ దట్స్ ద లాజిక్ ఏం వాళ్ళకి. అంటే మనం ఐ థింక్ ఇది కల్చరల్ థింగ్ కూడా. కల్చరల్ అనాలజీలో మనం ఎంత మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసినా ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి పెట్టి ఉంచరా బాబు, ఎందుకంటే రిస్క్ లేదు అన్నట్టు. మనం ఆ ఫ్లోటర్ ఒకడు ఇది ఎందుకైనా మనకి ఎప్పుడైనా వికెట్స్ పడిపోతే ఒకడు వచ్చి కాపాడడానికి ఉండాలని. ఇక్కడ ఆస్ట్రేలియన్ టీమ్ లే గరే 20 overs లో ఎవడొచ్చి కాపాడతాడు, ఆడొచ్చి 20 balls ఏం కొట్టకుండా ఆడితే ఇంకా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గేమ్ అన్నట్టు. దే ప్రాబ్లీ లుక్ ఎట్ ఇట్ దట్ వే. అండ్ వెరీ యాప్ట్ ఎనర్జీ. అందరూ ఐ థింక్ అందరూ విల్ కనెక్ట్ విత్ దట్ ఎనర్జీ. గుడ్ వన్. So what is your playing 11? Each of your playing 11, if you have to go, Mitch Marsh, David Warner, Travis Head, right, then Glenn Maxwell, Josh English, Cam Green or Stoinis, right. Then I'll take all the three: Stark, Cummins, Hazlewood, and Zampa for that matter, right. I think Maxwell I included, right? Yeah, this is pretty much this thing. I think they have to just say that it's Stoinis or Cam Green. Stoinis or Green or English or Wade.
kind of this thing, or toss up between Stark, Cummins, and Josh Hazelwood on any day. I think they have to just be like, and they'll be okay. Sorry, Macha, you play today, tomorrow I'll play. Da. That's and that's how their conversations will be. agreed, yes. Yeah. నా 11 కూడా సేమ్. ఐ థింక్ ఇట్ విల్ బి అ టాస్ అప్ బిట్వీన్ స్టాయినస్ అండ్ గ్రీన్. వార్నర్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు. మేబీ ఒక 1-2 మ్యాచెస్ ఆడించి ఇప్పుడు ఫెయిల్ అవుతే మేబీ దెన్ దే ఓపెన్ విత్ క్యామరన్ గ్రీన్ అండ్ పుష్ అవుట్ వార్నర్. But they are very right dominant. There is not too many left-handers if you హెడ్ look at అండ్ it. వార్నర్ నేను యాక్చువల్గా వేడ్ ఆడిస్తాను Head మేబీ Warner, బికాస్ ఆఫ్ Wade. ద లెఫ్ట్ హ్యాండ్. Red Warner. Okay. Right. Right. Okay. So I think most of us are in agreement with Australian side being well-rounded. My only doubt is the captain itself. మీకు అది కూడా ఉన్నట్లేదు కదా యోగేశ్వర్ సార్ థింకింగ్. ఐ మీన్ ఆ కమెంట్స్ ఉంటాడు, అలాగో ఉంటాడు, వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి యుడ్ స్టిల్ మేక్ ది రైట్ కాల్స్ అనే. సో విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. So moving on from Australia, the other side we wanted to talk about this was the defending champions England. So Ball squad again, I just went over it yesterday. They're very top dominant అనిపించింది. ఎవరు చూసినా ఓపెనింగ్ చేయొచ్చు, 1 డౌన్ రావాలన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు their squad does not seem to have middle order batsmen itself. అందరూ టాప్ 6 లో ఆడేవాళ్ళ లాగే ఉన్నారు వాళ్ళు అక్కడ చూస్తే. అంటే ఇఫ్ యు గో అరౌండ్ ఇట్, మన ఇప్పుడు విత్ రెఫరెన్స్ ఐపీఎల్ లో జరుగుతుంది తీసుకుంటే జాస్ బట్లర్, ఈడు బెర్స్టో, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, నాకు బాబు ఎన్ని మంది 106 ఓవర్స్ అక్కడ ఓపెనింగ్ లో వచ్చి కొట్టాలంటే ఇది 4 ఓపెనర్లు పెట్టుకుని ఐ డోంట్ నో హౌ యూ కెన్ బిల్డ్ ఇట్ అరౌండ్ ఇట్ అని ఆలోచిస్తే కూడా ఐ థింక్ ప్రాబబ్లీ దట్స్ హౌ యూ హ్యావ్ టు లుక్ అట్ ఈ వరల్డ్ కప్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళ లాస్ట్ ODI వరల్డ్ కప్ నాట్ గోయింగ్ ద వే ఇట్ దే వుడ్ హావ్ ప్రాబబ్లీ హోప్డ్ ఫర్. ఈసారి వాళ్ళు ఫుల్ బ్యాంగ్ అన్నట్టు వచ్చే ఆడతారేమో అని క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళ దాంట్లో. ఐ మీన్ యూ లుక్ అట్ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ టూ మచ్ బియాండ్ ఐపీఎల్ విత్ దిస్ స్పెసిఫిక్ స్క్వాడ్. ఎందుకంటే వాళ్ళ శాంపుల్ సైజ్ అయితే నాకు ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఓకే, సో అలా చూస్తే జాస్ బట్లర్ ఓపెన్ చేస్తాడు అండ్ విత్ ప్రాబబ్లీ ఫిల్ సాల్ట్, బెర్స్టో 1 డౌన్, లేకపోతే విల్ జాక్స్ 1 డౌన్, బెర్స్టో 2 డౌన్ అంటే దెన్ యూ హ్యావ్ లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్స్ ఒకరు. సో అక్కడే యువర్ టాప్ 6. Moeen Ali will probably come as a spinning option with Rashid. Left-hander spinning option. Left-hander spinning option. తర్వాత వాళ్ళ bowling is what? Top Lee, తర్వాత you have మార్క్ వుడ్, ఆదిల్ రషీద్. Mark Wood and Mark Wood, Jofra Archer, Adil Rashid. Jofra Archer. And that's a topic that we'll have to talk. మళ్ళీ పట్టుకొచ్చారు జోఫ్రా ఆర్చర్ ని. పట్టుకొచ్చారా లేకపోతే నిజంగానే ఇంజనీరింగ్ రిటర్న్ అయ్యాడో తెలీదు. మనం యాక్చువల్లీ బౌలింగ్ ముందు మాట్లాడదాం. ఐ థింక్ నాకు ఐ డోంట్ నో, లైక్ జస్ట్ అలా చూస్తే ఐ థింక్ సిమిలర్ టీమ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఇంగ్లాండ్ కూడా అనిపిస్తుంది. డోంట్ నో, బట్ ఓన్లీ థింగ్ వాళ్ళకి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అక్రాస్ ఉన్నారు. మళ్ళా కాకుండా వేరే వీఆర్ మోర్ లైక్ టచ్ ప్లేయర్స్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. బౌలింగ్ వైజ్ ఫస్ట్ థింగ్ జాఫ్రా ఆర్చర్, ఐ థింక్ kudos to England cricket board కదా. ఐ థింక్ 2.5 years పైన ఆడలేదు, రైట్? బట్ ఐ థింక్ బ్రింగింగ్ రైట్ హిమ్ ఇన్ టు ద T20 వరల్డ్ కప్, ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు, ఏమైనా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నాడు వాళ్ళకి, రైట్? సేమ్ థింగ్ వెన్ వీఆర్ డిస్కసింగ్ ఇండియన్ స్క్వాడ్, స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నాడు, అందుకే నట్టును తీసుకోలేదని నేను చెప్పాను. బట్ స్టార్క్ డిఫరెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ద విజన్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటంటే, I think you are right. Only thing, sorry to cut you out, but I think Indians also did this with Bumrah. ODI World Cup ముందు బుమ్రా గారిని వాడిని బాబు నువ్వు రీహాబ్ అవ్వు, వరల్డ్ కప్ రెడీ ఉన్నట్టు they kind of strategized and brought him right before the World Cup. Asia Cup మటుకు పట్టుకొచ్చారు. So I think Jofra Archer and Bumrah are the sort of players where they walk into your side if they are available. డెఫినెట్లీ. అంటే ఇండియా సిచ్యువేషన్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్, సారీ బుమ్రా లేకపోతే ఇంకేంటి, ఎవరు లేరు. సో అది జోఫ్రా ఆర్చర్ లేకపోతే దే స్టిల్ కుడ్ హ్యావ్ మేనేజ్. అండ్ బుమ్రా నాట్ బీయింగ్ విత్ స్మాల్ పీరియడ్, ఇట్స్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వాట్ జోఫ్రా ఆర్చర్ ఇస్ నాట్ దేర్. He did not play an IPL కదా. IPL ఆడకపోతే as a BCCI player you are that's a big decision in my opinion.
I think in Bumrah's case, I think it's slight. I agree partially that Bumrah తీసుకొచ్చారని, but Bumrah is still again a star bowler. I'll మన మెంటాలిటీకి తగ్గట్టు బట్ స్టార్ బౌలర్ వాడు. జోఫ్రా ఆర్చర్ ఇస్ 2.5 years లైక్ మిడ్ కోవిడ్ నుంచి కనిపించట్లేదు లైక్ ఇలా. సో ఐ థింక్ దట్స్ వన్ థింగ్ విల్ హ్యావ్ టు గివ్ kudos, రైట్? ఐ థింక్ bowling Reece Topley, Mark Wood, Jofra Archer, Adil Rashid is 4, and Moeen Ali there. will obviously So bowl. these are the 4. It's the toss-up is between Moeen Ali or Chris Jordan, their sole all-rounder from a very long time after Ben Stokes. కానీ Like we have అంటే Hardik Pandya. క్రిస్ జార్డన్ కూడా ఐ థింక్ ఇస్ మేకింగ్ అ కమ్బ్యాక్ ఆఫ్ సార్ట్స్ కదా. ఐ థింక్ Chris Jordan has made 10 times comeback already. అవును I think అదే అంటాను. సో CSK రీసెంట్ comeback చేశాడు, Kings 11 పంజాబ్ చేశాడు, అలా చాలా మంది చేశాడు comeback. బట్ So అదే I అంటే don't, స్పిన్ ఆప్షన్ చూసుకుంటే ఆబ్వియస్లీ లివింగ్స్టన్ అండ్ మోయిన్ అలీ కెన్ and గివ్ Adil యూ, Rashid. ఆదిల్ రషీద్ ఆబ్వియస్లీ, బట్ అదే క్రిస్ జార్డన్ ఐ థింక్ వోంట్ ఫైండ్ అ ప్లేస్ అని అనుకుంటున్నాను. అంటే మోయిన్ I అలీ And forgot. I Harry forgot Brook to mention. I forgot to mention the Punjab Kings captain. శామ్ I కరన్ think ఉన్నాడు కదా. I so sorry, the toss-up is between Jordan and Karan అయితే. Karan, Sam Karan, yeah, okay. It's not between కానీ Moeen Ali and Moeen Ali. Yeah. సో శామ్ కరన్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాస్ట్ వరల్డ్ కప్. Last World Cup, correct. Yeah. సో that's after CSK stint. యా కరెక్ట్. మేబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్, బట్ But yeah, I think Walla team was well rounded, and Josh Butler is a proven captain. Akada, there's nothing for him to prove again. But yeah, see, much like Australian squad choose చేసినప్పుడు we do not find Joe Root here. బెన్ స్టోక్స్ అయితే ఇంకోసారి నేను రాడు అనేసి ఆడి చెప్పినట్టు ఉన్నాడు. సో జో రూట్ సెలెక్షన్ అగైన్, ఇఫ్ ఇట్ వాస్ మనం అంటే ఆ ఫిక్స్ డిపాజిట్ తీసుకెళ్ళడం బెటర్ మనం అన్నట్టు, డెఫినెట్ గా జో రూట్ వుడ్ హావ్ బీన్ ఇన్ మై స్క్వాడ్ ఆల్సో. నేను టీమ్ పిక్ చేసి ఉంటే జస్ట్ టు హ్యావ్ ఒక స్టెబిలిటీ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అన్నట్టు. కానీ ఇక్కడ వెరీ టాప్ హెవీ అనిపిస్తుంది నాకు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనే వాళ్ళు మనం లోవర్ మిడిల్ ఆర్డర్ అని చెప్పినట్టు వీళ్ళందరినీ టాప్ మిడిల్ ఆర్డర్ అన్నట్టు అప్పర్ మిడిల్ ఆర్డర్ అని పిలవాలనుకుంటాను నాకు తెలిసి. నోబడీ ఇస్ యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇక్కడ. బట్ వండర్ఫుల్ కదా అది. చూసావా, దే డోంట్ కేర్ అబౌట్ మిడిల్ ఆర్డర్, అది ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ ఆన్ ద టాప్ స్టాక్డ్ అంతే. పుట్ ఎవ్రీబడి టాప్ 4 is stacked. టాప్ 4 ఆర్ యువర్ ఓపెనర్స్ కదా. ఐ థింక్ దట్స్ ఎ బెట్ దే ఆర్ టేకింగ్. పర్లేదు, మూవ్ ఆన్ అనేసి. ఐ థింక్ దట్ ఈస్ వండర్ఫుల్. ఎఫ్డి లేకుండా వెళ్ళడం కూడా పర్లేదు. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఈక్విటీ, రైట్? పడితే వస్తే వచ్చింది, లేకపోతే లేదు, కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఐ థింక్ ప్రిటీ మచ్. వెన్ విల్ యూ టేక్ రిస్క్? ఈ రిస్క్ నువ్వు టెస్ట్ క్రికెట్ లో తీసుకోలేవు, వన్ డే క్రికెట్ లో తీసుకోలేవు, సరేనా? ఆబ్వియస్లీ ఆ గేమ్ మొమెంటమ్ ఆర్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ కి అక్కర్లేదు, అలా చేయలేవు నువ్వు. సో దీనికి డెఫినెట్లీ చేయొచ్చు. యూ కెన్ పుట్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి ఆన్ టాప్ 4. అంటే దిస్ వీళ్ళు టాప్ 4 ఎలా తెలుసా? ఇస్ టిపికల్ ఆర్సీబీ మ్యాచ్ లాగా అనమాట. దే కెన్ బి 100 for no loss and 120 for 4. అంటే అండ్ వాళ్ళ టాప్ 4 విల్ ఆల్సో బి డిసైడెడ్. టాప్ 4 కూడా కాదు, బేసిక్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద పిచ్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఐ డోంట్ నో వాళ్ళ దాంట్లో హౌ మెనీ ఆఫ్ దమ్ ఆర్ గుడ్ స్పిన్ ప్లేయర్స్ అని తెలియదు. జాస్ బట్లర్ బెస్ట్ ఆడతారు ఒక లెవెల్లో. నాకు విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ గురించి తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ రియలీ గుడ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అనేసి. బట్ యా, నువ్వు చెప్పినట్టు దే ఆర్ గోయింగ్ ఫుల్ ఆన్ వి జస్ట్ వాంట్ కమ్ డిస్ప్లే ఆర్ స్కిల్స్ అన్నట్టు వెళ్తున్నారు. మేము ఇప్పుడు కూర్చుని కొట్టమా అని ఆలోచించట్లేదు అనేసి. సో విచ్ ఇస్ గుడ్ ఇన్ అవే ఫర్ దమ్. సో ఐ థింక్ నువ్వు ఇండియన్స్ క్రికెట్ టీమ్ లో ఈ మైండ్ సెట్ ఐ థింక్ వీ విల్ నెవర్ గెట్ టు. ఎందుకంటే ఈచ్ టైమ్ వీ గో ఇన్ టు అనదర్ మేజర్ వరల్డ్ కప్, వీ విల్ హ్యావ్ ది బ్యాగేజ్ ఆఫ్ ది ఎర్లియర్ వరల్డ్ కప్. అండ్ మనం వీ విల్ లుక్ అట్ ఫిక్స్డ్ డిపాజిట్. బాబు ఆడికి ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ టైం ఆడినాడు అన్నట్టు. దట్ వే Shika, right? Chris Shrikant's vision is far more ahead at his age than what current selectors have ఏమో అనిపిస్తుంది. T20 గేమ్ ఫార్మాట్ కి నువ్వు ప్లేయర్స్ ని తీసుకెళ్ళు, నువ్వు ప్లేయర్స్ ని గేమ్ ఫార్మాట్ కి తీసుకెళ్తున్నావు. సో ఇట్ రియలీ డజంట్ మేక్ సెన్స్ లాగా. ఐ థింక్ ఫార్ హెడ్. ఇండియాకు 40 years బిహైండ్ ఉన్నట్టు ఇందులో కూడా 10 years బిహైండ్ ఉంది చాలా వాటిల్లోని.
I think it is difficult. I think overall, right, England squad is also touch and go అనమాట ఇండియా లాగే. ఉన్నారు కానీ లేరు కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్లీక్ నాకు కూడా. లైక్ దట్స్ మై వర్డిక్ట్ విత్ ద కైండ్ ఆఫ్ టీమ్ దే హ్యావ్. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్లీక్ ఆర్ క్యాన్ బి ఆల్సో డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది నాకు. They might have another 50 over World Cup kind of this thing. Probably I'm నాకు అంటే లేదు ఇట్స్ నాకు ది కూడా ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్స్ కదా. లైక్ ఆడితే సూపర్ గా ఆడతారు, లేకపోతే చండాలంగా ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ అస్సలు ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎవ్రీ మ్యాచ్ చాలా బాగా గెలడం కూడా జరగచ్చు. సో అగ్రీడ్. నేను ఐ ఆల్సో లుక్ అట్ ది ఇంగ్లాండ్స్ కూడా అలానే. బేసిక్లీ వాళ్ళు దే కెన్ బ్లో హాట్ అండ్ కోల్డ్ ఆన్ డిఫరెంట్ డేస్ అన్నట్టు. అండ్ వన్ థింగ్ ఈ ప్లేయర్స్ అందరి మధ్యలో ఇద్దరు మర్చిపోయారు మీరు. స్పిన్నర్స్ అని చెప్పి మీరు టామ్ హార్ట్లేని మర్చిపోయారు. నార్మల్ ఆఫ్ స్పిన్నర్ వాడు. మొన్న టెస్ట్ ఆడాడు కదా మనకి, కరెక్ట్ కరెక్ట్. ఆడాడు కదా నార్మల్ ఆఫ్ స్పిన్నర్. అండ్ బెన్ డకెట్ లెఫ్ట్ హ్యాండ్. బెండకి ఓన్లీ మోయిన్ బెన్ డకెట్ అనుకున్నాం కదా. లెఫ్ట్ హ్యాండర్స్ ఓన్లీ ఆర్ మోయిన్ బెస్ట్. బెన్ డకెట్ ఈస్ ఆల్సో దేర్. వీళ్ళిద్దరూ లైక్ టామ్ హార్ట్లీ ఇస్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనుకుంటాను. లైక్ నో బడీ ఎక్స్పెక్టెడ్ హిమ్ ఇన్ టు బి ద స్క్వాడ్. బట్ ఐ థింక్ ట్రెడిషనల్ స్పిన్నర్ కావాలి అంటే ఐ థింక్ ఈస్ ద ఓన్లీ ట్రెడిషనల్ స్పిన్నర్. ఒక లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఒక ఆఫ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే కైండ్, ఫింగర్ స్పిన్నర్ టామ్ హార్ట్లే కైండ్ ఆఫ్ దిస్ థింగ్. టామ్ బట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కదా అనుకుంటా, నాకు ఐ డోంట్ రిమెంబర్. లెఫ్ట్ అనుకుంటాను. యా, అందుకే ఫింగర్ స్పిన్నర్ అన్నాను నేను. సో ఐ థింక్ బెన్ డకెట్ మైట్ గెట్ ఎ ఛాన్స్ టు ఓపెన్ విత్ జాస్బీ అనిపిస్తుంది. లైక్ ఇంకెన్ని మంది openers రా? బేర్స్టో విల్ నాట్ ఫీచర్ ఇన్ ద 11 ఏమో ఇనిషియల్ గా అనుకుంటున్నాను నేను కూడా. ఇఫ్ జాస్బీ ఈస్ కీపింగ్, అంటే ఈస్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంజురీ ఇప్పుడు ఆర్ఆర్ తోని. దట్స్ ద రీజన్ వాట్ ఇంపాక్ట్స్ చాలా. జాస్బీ ఈస్ కీపింగ్, దెన్ బేర్స్టో ఈస్ అవుట్ ఆఫ్ ద 11, డెఫినెట్లీ అవుట్ బట్ ఆఫ్ ద 11. ఫిల్ సాల్ట్ ఉన్నాడు కదా వాళ్ళకి. ఫిల్ సాల్ట్ కెన్ అంటే జాస్బీ, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, ఆల్ 4 ఆర్ లైక్ ఓపెనర్స్. అవును, ఈవెన్ బెయిర్స్టో ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ బెయిర్స్టో ఇస్ లైక్ దట్ కదా. సో అంటే Biersto at least basic గా can play middle order, right? That shouldn't be a problem kind of. Biersto, Moeen Ali, Livingston are all 4, 5, 6, 5, 6, No, no, no. 7 kind of players, right? Biersto might be their anchor if at all something has నేను ఇంకా అదే పాయింట్ gone వద్దాం wrong. అనుకున్నాను. వాళ్ళకి యాంకర్ ఎవరు అంటే లైక్ ఎవ్రీ వన్ ఇస్ అ హిట్టరే కదా. అంటే మనం లైక్ దిస్ నో ప్రాపర్ అంటే యాంకర్ అక్కర్లేదు. అవసరం అది లేదు. మనం మర్చిపోతుంటాం మళ్ళీ. మన డిఎన్ఎల్ మన వస్తే యాంకర్ అక్కర్లేదేమో. నెవర్ నో కదా. లెట్ ఇట్, అంటే దేర్ వుడ్ బి సమ్ టైమ్ వేర్ దే విల్ గెట్ ఇన్ టు దట్ పొజిషన్ ఎవ్రీ టీమ్ దట్ మాకు యాంకర్ అక్కర్లేదు, కొడతాం లేకపోతే వచ్చేస్తాం బయటికి కైండ్ ఆఫ్ దిస్. దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఐ థింక్ they have a lot of opening squad, but opening batsmen there, but I don't know if they will still make it anywhere. అవును. Yeah. సో నౌ టు రౌండ్ అప్, మనం 3 టీమ్స్ మాట్లాడాం అప్పుడు దాకా. సో అవుట్ ఆఫ్ ద 3, which teams do you think will make to the semi-finals? చాలా స్ట్రాంగ్ గా ఓకే వీళ్ళు వెళ్ళిపోతారు, ఈ ముగ్గురులో వీళ్ళు వెళ్ళిపోతారని ఆస్ట్రేలియా చెప్పి. డెఫినెట్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, Australia definitely. India, just for the sake of one we being from India అని కూడా కాకుండా, I think England కంటే slightly better side with the current things we have in terms of this thing, because we have a better batting than them. Bowling, we are on the same lines on what they have. So I think Australia, India are the 2 things, right? Probably rest of the teams, if we go down, I think we will వీల్ నో know బెటర్. Yeah. better team. Top 5 ఏంటి అన్నది you can make it up. యా, ఈవెన్ ఐ వుడ్ అగ్రీ. ఐ థింక్ ఆస్ట్రేలియా హ్యావ్ దర్ బెస్ట్ ఛాన్స్. నాకు ఓన్లీ ఆస్ట్రేలియాలో ఏంటంటే మిచెల్ మార్ష్ క్యాప్టెన్సీ ఒక్కటే ఐఎమ్ లిటిల్ డౌట్ఫుల్. వాడు ఇన్ క్రైసిస్ సిచ్యువేషన్ అండ్ T20లో కొంచెం క్విక్ డెసిషన్స్ తీయాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ గోయింగ్ టు మేనేజ్ అనేది. బట్ బ్యాట్ కమిన్స్ ప్రెజెన్స్ విల్ రియల్లీ హెల్ప్ హిమ్ అవుట్. That's the India- only thing which దేర్ can ఇస్ అన్ take ఓల్డ్ them down. కోట్ అన్నమాట. ఐ థింక్ నాకు సడన్ గా గుర్తొచ్చింది. దట్ ఆస్ట్రేలియా యూజువల్ గా 11 బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీని పిక్ చేసుకొని ఒకరిని క్యాప్టెన్ చేస్తారు అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ Okay. యూ పిక్ ద క్యాప్టెన్ ఫస్ట్ అండ్ దెన్ ఫిగర్ అవుట్ హూ ద అదర్ 10 పీపుల్ విల్ బి అనేసి. So only thing ఏంటంటే ఆస్ట్రేలియా హ్యాస్ అగేన్స్ట్ దెమ్, నువ్వు అన్నట్టు కార్తిక్, ఇఫ్ మిచ్ మార్ష్ ఫెయిల్స్ యాజ్ ఎ కెప్టెన్ దెన్ ఆస్ట్రేలియా మైట్ బి డిసప్పాయింటింగ్, అంతే తప్ప ఐ థింక్ దట్ షుడెంట్ మేక్, దట్స్ ఎట్ 10% odds ఏమో ఆఫ్ ద 100% Yeah. ఛాన్సెస్ లో 1 out of కానీ 10 odds.
కానీ ఈవెన్ If ఇఫ్ you హీ ఫెయిల్స్, ద రెస్ట్ ఆఫ్ ది 11 లోని మిగతా 10 people can actually carry the team through. I mean, Mitch Marsh need not be So really fails as a captain. okay as a captain. Okay, okay. But last few times when Australia did win the ICC tournaments కదా నువ్వు ఆలోచిస్తే they went as far as their captain took them అని అనిపిస్తుంది. Their Pat Cummins had a huge influence in the last ODI World Cup వాళ్ళు విన్ అవడంలో. అంటే వాడ ట్రస్ట్ అండ్ వాళ్ళ స్క్వాడ్ ట్రస్ట్ ఆఫ్ హ్యావింగ్ ట్రావెల్స్ హెడ్ నాట్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ 6 గేమ్స్ ఎంతో ఆడు రికవర్ అవుతాడు, ఆడు వచ్చి మనకు ఆడతాడు అనేది వాస్ సంథింగ్ దట్ I think that అదే చెప్తున్నాను కదా, that belief no, like how I pointed like Jofra Archer గురించి, I think that's what makes teams కదా. I think ట్రావిస్ హెడ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు బిఫోర్ ద వరల్డ్ కప్ కూడా, టెస్ట్ లో అన్ని బాగా ఆడి మంచి ఫామ్ లో ఉన్నాడు. యూ కాంట్ డూ ఎనీథింగ్. 50 ఓవర్ వరల్డ్ కప్ ఫర్ ఇస్ అ డిఫరెంట్ ట్రామా ఆల్ టుగెదర్. ఐ థింక్ ఇట్స్ టూ లేట్ టు టాక్ అబౌట్ ఇట్. There are so many logical points which went against him. That was the best chance to win కూడా. So I think అది మనం సెపరేట్ గా మనం ఆఫ్లైన్ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ ఆలోచించు, ఇఫ్ దే పుల్ దిస్ ఆఫ్ కదా ఆస్ట్రేలియా, ట్రావిస్ హెడ్ ఒకడు సింగిల్ హ్యాండెడ్ గా లెడ్ దెమ్ టు WTC ఛాంపియన్షిప్, ODI వరల్డ్ కప్ అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్. సో ఇట్ షుడ్ బి Pat Cummins having that Dhoni's moment of that మూమెంట్ ఆఫ్ winning all three All ICC. WTC World ICC championships kind of. అవును, ట్రూ. So Australia, coming back to Australia, I think Mitch Marsh captaincy might put them down. Otherwise, great side ఏమో. అంటే వాళ్ళకి గ్రేట్ ఇంకా సైడ్. option అంటే వెళ్ళకపోతే ఇంకా రియల్లీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే తప్ప మైట్ నాట్ హ్యాపెన్. ఇంగ్లాండ్ ఇస్ స్టిల్ నాట్ దేర్ అనిపిస్తుంది. ఇండియా హ్యావ్ ఎ బెటర్ ఛాన్సెస్ దాన్ ఇంగ్లాండ్ బికాస్ ఇంగ్లాండ్ ఇస్ నాట్ గ్రేట్ టీమ్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాబట్టి. ఐ థింక్ దీస్ 3 teams, బట్ డెఫినెట్లీ లెట్స్ సీ మనం మిగతా టీమ్స్ చేసిన తర్వాత వన్స్ వి సీ ద స్క్వాడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, బికాస్ వెస్ట్ ఇండీస్ స్క్వాడ్ ఇస్ దేర్, శ్రీలంక, పాకిస్తాన్, South Africa, New Zealand, South అందరూ Africa. strong These teams 5 ఉన్నాయి teams actually. are there in that South Africa squad to watch for, West Indies to watch for ఉన్నారు. So New Zealand might be we will struggle understanding what are their 11th and teams are ఏమో, ఎందుకంటే చాలా వెరైటీ టీమ్స్ వస్తారు వాళ్ళు ఎప్పుడు. So let's see how we will move forward. Yep. Sure. So I think we are not around the time we would have probably anticipated. Yeah. So that said, maybe next time when we catch up, we'll probably do South Africa and Pakistan, just so that మనం neighbors ని మరీ తల్లి దూరంగా పడితే ఇల్లేటి బయస్ చూపిస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ కూడా హెవీగా చేస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ ట్రైనింగ్ హెవీ చేస్తున్నారు. గ్యారీ కర్స్టన్ తో వీడియో కాల్స్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ ఎస్టర్డే. సో ఐ థింక్ లెట్స్ సీ ఏం చేస్తారో కూడా. Sure. Okay guys, thanks for your time. We'll catch up again in the next video. Bye. Thank you.